స్మైల్ స్మైల్. ఎందుకు వచ్చావు? టీ అమ్మగారు అవుట్. ఓకే రెడీ. ఏంట్రా ఏమైంది? ఆలోచిస్తున్నావు? ఎక్కడో ఏదో తగ్గినట్టు అనిపిస్తోంది. యా ఐ గాట్ ఇట్. మీరు ఇంకా రియలిస్టిక్ గా కనిపించాలంటే మీ ఒంటి నిండా బంగారం ధరించి చేతిలో ఇత్తడి చెంబు పట్టుకుంటే మన ఇత్తడి చెంబు సీరియల్ కి మీరు కరెక్ట్ గా సూట్ అవుతారు. అరే రే, మీకు చీర కట్టుకోవడం రాదా? నేను కడతాను చూడండి. ఏం కావాలి నీకు? మీ మగాళ్ళంతా ఇంతే, నిజాలు తెలియగానే మాట్లాడడం మానేస్తారే. నిన్న నీ గురించి అందరి ముందు ఓపెన్ గా మాట్లాడానని నన్ను ట్రై చేయడం మానేసి వేరే వాళ్ళని ట్రై చేసుకుంటున్నావా? నీకు విషయం తెలుసా, నాకు ఫస్ట్ హ్యాండ్ కంటే సెకండ్ హ్యాండ్ అంటేనే చాలా ఇష్టం. నన్ను ట్రై చేసుకో, నో ప్రాబ్లం. చా, నువ్వేదో ఫస్ట్ హ్యాండ్ లాగా ఫీల్ అయిపోతున్నావేంటి? నీ ట్రాక్ రికార్డ్ నాకు తెలియదు అనుకుంటున్నావా? మధుగాడు, మధునగర్ కాలనీ, స్ట్రీట్ నెంబర్ 2, హౌస్ నెంబర్ 3-2-22. ఇది నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండే ప్లేస్. చాలా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? వాడైపోయాడు, ఇప్పుడు ఇంకొకటి కావాల్సి వచ్చాడా? నువ్వు చెప్పింది నిజమే, బట్ వాడితో ఎప్పుడు నా లిమిట్స్ దాటలేదు. వాడు నన్ను పట్టించుకోకుండా నాకన్నా మా ఇంట్లో వాళ్ళ ప్రాపర్టీ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, అందుకే వదిలేశాను. ఆసియా, ట్రై చేసుకోమంటే సరిపోతుందా? డే అంతా కాలేజ్లో ఉంటావు, బాగానే ట్రై చేసుకుంటా, మరి నైట్ ఎలా? నా FB ID ఆసియా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఫోన్ నెంబర్ ఇస్తా. ఆఫ్టర్ వాట్సాప్ చాట్ చేద్దాం. సిన్సియర్గా ట్రై చేయి. ఓకే బాయ్. యా యా యా.
రేయ్ ఆంటీ ఫాలో అవుతుందిరా. ఆంటీ మనల్ని ఫాలో అవుతుంటే వాడేవాడు ఆంటీని ఫాలో అవుతున్నాడు. అరే మన బాధితురాలు ఆంటీ అయితే ఆంటీ బాధితుడు వాడేమరా. సార్ ఎక్కడున్నారు సార్? డీటెయిల్స్ వద్దు, మర్డర్ ఎక్కడ జరిగిందో చెప్పు. సార్ పూర్వ జన్మలో మీరు పోలీస్ కుక్కై పుట్టుంటారు, లేకపోతే ఏంటి సార్ వాసన చూడకుండానే కనిపెట్టేశారు. నేను కుక్కనైతే నువ్వు నక్కవా? నువ్వు ఫోన్ చేసినప్పుడే అర్థమైంది. లొకేషన్ చెప్పు. సార్ ఇది దగ్గరలో నార్సింగ్ హైవే సార్. ఓకే, వస్తానా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం అల్లా, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం యేసు ప్రభు. ఇంతమందికి శ్రద్ధగా పూజ చేసి దండం పెట్టుకుంటున్నా ఈ మడ్డ లాగట్లేదేంటయ్యా? చేయాల్సింది పూజలు కాదు సార్, సిన్సియర్ గా డ్యూటీ. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను డ్యూటీ సరిగ్గా చేయట్లేదనా? నువ్వు ఎరగదీసేస్తున్నావా?